డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు అజయ్ కుమార్ అని ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. కోర్స్ ఫైనల్ ఇయర్ జస్ట్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. తనకి శోభా డెవలపర్స్ అనే కంపెనీలో 4.2 lakh ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చింది ఆల్రెడీ. దాంతోపాటు మరికొన్ని వచ్చినాయి. ఆ వివరాలన్నీ మనం అజయ్ నోటి ద్వారా విందాం. దయచేసి ఆఖరి క్షణం వరకు వినండి. డెఫినెట్లీ మీకు ఏదో ఒక మంచి మెసేజ్ వస్తుంది. ఓకే, హాయ్ అజయ్. సో నీ గురించి నువ్వు చెప్పమ్మా. మై నేమ్ ఇస్ అజయ్ సార్. రీసెంట్గా నాది బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. 2020-2024 బ్యాచ్ నేను. ఎక్సలెంట్ సార్, నాకు కాలేజ్ ప్లేస్మెంట్లో 3 జాబ్స్ వచ్చినాయి. 3 జాబ్స్? ఎస్ సార్, 3 జాబ్స్ వచ్చినాయి. ఫస్ట్ శోభా డెవలపర్స్, వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ ఇన్ సౌత్ ఇండియా. తర్వాత ధీరజ్ ఇంజనీర్స్ సార్, గుజరాత్ బేస్డ్ కంపెనీ. తర్వాత బిఎస్సిపిఎల్లో కూడా జాబ్ వచ్చింది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వెయిటింగ్లో ఏమన్నా ఉన్నావా? ఎస్ సార్, ఎల్ఎన్టీ రీసెంట్గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను సార్. 2 ప్లేస్ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిపోయావు? రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిపోయింది సార్. ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. దాని రిజల్ట్ కోసం ఏంటది, జాబా ఎంటెక్ ఏంటది? అది 2 years ఎంటెక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో వాళ్ళు చేపిస్తారు సార్. ఇక్కడ ఐఐటీస్ లో 2 IITs 2 NITs. వెరీ గుడ్. NIT సురత్కల్, NIT తిర్చి, IIT బాంబే, IIT మద్రాస్ సార్. వెరీ గుడ్. దీంట్లో వాళ్ళు చేపిస్తారు సార్. ఎంటెక్ చేపించి 3 years జాబ్ ఇస్తారు సార్ మళ్ళీ. ఓకే, వెరీ గుడ్. సో డబుల్ అడ్వాంటేజ్. ఎస్ సార్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ మంచి జాబ్. ఎల్ఎన్టీ జాబ్ అంటే చాలా రెప్యుటేషన్ వస్తుంది. ఎస్ సార్, అలాంగ్ విత్ స్టైఫండ్ సార్. అలాంగ్ విత్ స్టైఫండ్ మంత్లీ 13,000. ఇది నెలకే 13,000 సార్. 13,000. సో నీ ఖర్చులకి వెళ్ళిపోతాయి. ఓకే, సరే. నేను ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. కొంతమంది క్యాంపస్లో సక్సెస్ అవుతారు అంటే చదువు డిగ్రీతో పాటు ఒక ఉద్యోగాన్ని 2 ఉద్యోగాలను చేత్తో పట్టుకొని పోతారు. కొంతమంది కేవలం డిగ్రీ పట్టుకొని పోతారు. అంటే ఒక థర్డ్ పార్టీగా, అంటే నీ ఫ్రెండ్స్ నేను ఉద్దేశిస్తున్నానని కాదు, ఒక జనరల్ ఆడియన్స్కి అసలు ఎందుకు అలా ఒకరు సక్సెస్ అవ్వడానికి మరొకరు ఫెయిల్యూర్ అవ్వడానికి తేడా ఏముంటుంది? సో సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా ఏంటంటే, ఇనిషియల్ డేస్ నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడైనా ఒక లీడింగ్ పొజిషన్లో ఉంటాం సార్. ఓకే, ఒక్కరోజు అనేది సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అంటే వన్ డే ఇంటర్నేషనల్ ఆడితే నడవదు. ఎస్ సార్, ఒక్క రోజులో వచ్చేది కాదు. నేను ఒక లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ సార్. లాటరల్ ఎంట్రీ అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాను సార్. సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాను సార్. నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు సబ్జెక్ట్ ని. ప్రిపేర్ అవుతూ డైలీ ప్రిపరేషన్ లో ఉండే సార్. నేను మళ్ళీ గౌట్ ఎగ్జామ్స్ కూడా రాశాను సార్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటా. డిప్లొమాకి ఎలిజిబిలిటీ ఉంది సార్. అసిస్టెంట్ ఇంజనీర్ అని. దాంట్లో కూడా 2000 ర్యాంక్ వచ్చింది సార్. ఎస్ సార్, 2000 ర్యాంక్ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు కాలేజ్ చదువుకుంటూ రాసామంటే మంచి ర్యాంకే. ఎస్ సార్, 2000 ర్యాంక్ వచ్చింది. అలా నా ప్రిపరేషన్ అప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిప్లొమా నుంచే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు నాకు ప్లేస్మెంట్లో చాలా యూస్ఫుల్ అయింది సార్. అది నాకు. ఓకే, దీని సారాంశం ఏంటి అంటే చదువు అయ్యాక ఏదో ఒక ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలి అంటే ఆ కంపెనీ అధినేత మన ఇంటి తలుపు తట్టడు కదా. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం ముందుగానే తెలుసుకొని సిస్టమేటిక్గా ముందు నుంచే ప్రిపేర్ అయితే ఆఖరి క్షణంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ థింక్ అదే నీ సీక్రెట్. సో ఎవరైతే ఒక క్రమశిక్షణగా ప్రిపేర్ అవుతారో, ఒక టార్గెట్ ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళని విజయం వరిస్తుంది. ఎవరైతే చిల్ అనుకుంటూ క్యాంపస్లో ఎంజాయ్మెంటే కేవలం డిగ్రీ వస్తే చాలు అనుకుంటే వాళ్ళకి జాబ్స్ రావడం కష్టం. వాడు ఏ కాలేజీలో చదవని, వాడు ఐఐటీలో చదవని, అన్నిటి చదవని, సేమ్ కాన్సెప్ట్. ఓకే, రైట్. సో మీకు ట్రైనింగ్స్ ఇస్తారు కదా క్యాంపస్లో. ఈ కోర్ జాబ్స్ వచ్చినాయి అంటే మీకు ట్రైనింగ్స్ అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అవకాశాలు వస్తాయి ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో. సివిల్ అయినా మెకానికల్ అయినా ఎవరైనా. సో మీకు ఎటువంటి ట్రైనింగ్స్ ఇచ్చారు ఫస్ట్ అంటే సెకండ్ ఇయర్ నుంచి? లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ కదా. సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ప్లేస్మెంట్లో నేను జాయిన్ అవ్వగానే నాకు అప్పటి నుంచే ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు సార్. యాప్టిట్యూడ్ ప్రతి ఎగ్జామ్కి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా అది చాలా ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది. ఓకే, నేను యాక్సెంచర్లో కూడా ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను సార్ నేను. ఓకే, లాస్ట్ రౌండ్ క్లియర్ కాలేదు నాది. సాఫ్ట్వేర్ కంపెనీ క్లియర్ కాలేదు డ్యూ టు నాకు ప్రాజెక్ట్ లేవు సార్. నాకు దానివల్ల నేను క్లియర్ చేయలేకపోయాను దాన్ని.
గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్ కంప్యూటర్ ప్రాజెక్ట్ సైన్స్ కంప్యూటర్ ప్రాజెక్ట్స్. సైన్స్ సార్, ఓకే, దానివల్ల రిజెక్ట్ అయ్యాను సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత మాకు స్పెషల్గా నాకు దేనికైనా ప్రతి కోర్ కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు సార్. దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, మనం ఎలా చదవాలి, ఓకే, దాని గురించి కూడా ఇస్తారు సార్. తర్వాత మాకు సాఫ్ట్వేర్స్ మీద అయితే మైరా అకాడమీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఓకే, అంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కాలేజ్ డిపార్ట్మెంట్తో పాటు బయట నుంచి కూడా ట్రైనింగ్లు వచ్చినాయి, కోర్ సైడ్ కూడా. కోర్ సైడ్ ట్రైనింగ్స్ వస్తాయి, ప్లస్ వర్క్ షాప్స్ ఎక్కువ పెడతారు సార్. వీక్లీ 1 వర్క్ షాప్ ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి నీ ఉద్దేశం? బయట ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చెప్తారు. మన ఇండస్ట్రీ ఎట్లా సర్వైవ్ కావాలి, మన ఫీల్డ్ నాలెడ్జ్ కున్న మన బుక్ నాలెడ్జ్ కి తేడా ఎలా ఉంటుంది, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవచ్చు సార్. ఓకే, సో మీకు కేవలం కాలేజీలోని ప్రొఫెసర్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో పాటు బయట వాళ్ళు, ఈవెన్ నాకు ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి కూడా కేశవరెడ్డి, ఉమామిష్ వీళ్ళందరూ వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్. పక్కా సార్. సో తర్వాత నేను చెప్పొచ్చేది అంటే మీరు బీటెక్లో ప్రాజెక్ట్ వర్క్ చేసి ఉంటారు కదా, అది ఏం ప్రాజెక్ట్ చేశారు? యూటిలైజేషన్ ఆఫ్ నానో మెటీరియల్ ఫర్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ సాయిల్స్ అప్గ్రేడ్ సార్. మాది జబర్దస్త్ టాపిక్ అయ్యా, యూటిలైజేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్, ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సో నువ్వు సివిల్ ఇంజనీరింగ్ లో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ టేకప్ చేసావు, కరెక్ట్గా చెప్పాలి అంటే కదా? వెరీ గుడ్. తర్వాత మీకు ఈ ప్లేస్మెంట్స్ వచ్చినాక నువ్వు ఏదో కంపెనీలో జాయిన్ అవుతావు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూడాలి అనుకుంటున్నావు? వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years? నేను అంటే ఈ కంపెనీలో నాకు నచ్చితే నేను ఒక మంచి ఆఫ్టర్ 5 years నా స్కిల్స్, నా ఎబిలిటీస్ ఎక్కడ మ్యాచ్ అవుతాయో అక్కడ నేను చూసుకోవాలనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. దీనికి ప్యారలల్గా నేను గవర్నమెంట్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడైతే. నేను ఏసీ అకాడమీలోనే ఈఎస్సీ ప్లస్ గేట్ తీసుకుంటున్నాను సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అజయ్, ఇప్పుడు మీకు కాలేజీలో సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ కూడా ఇచ్చారా? అవును సార్, ఇచ్చారు. స్టాట్ ప్రో, క్యాడ్, రివేట్ సార్ 3 ఇచ్చారు సార్. సో అంటే వీటి వల్ల ఆపర్చునిటీస్ ఉంటాయి అంటావా? అవును సార్. ఇప్పుడు రీసెంట్ ఒక కంపెనీ వచ్చింది సార్, కన్స్ట్రక్ట్ 10 అని. దానికి స్పెసిఫిక్ గా క్యాడే రిక్వైర్మెంట్ సార్. అది క్యాడ్ ప్లస్ 3D Max. దానికోసం అయితే పక్కా ఉపయోగపడుతుంది సార్ మనకి అది. ఓకే, సరే. ఇప్పుడు మీ జూనియర్స్ ఉన్నారు, ఇప్పుడు 3rd year నుంచి ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వస్తారు కదా. అసలు వాళ్ళకి అంటే మన ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాదు, నేను ఈ వీడియోలు చేయడం కేవలం ఏ స్టూడెంట్ జనరల్, ఇప్పుడు 3rd year నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నీ సజెషన్ ఏంటి? సార్ ఫస్ట్ ప్లేస్మెంట్స్ అని తొందరపడదు సార్. ఫస్ట్ ఇనిషియల్ డేస్ నుంచి నీ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉన్నా నువ్వు ఈజీగా ప్లేస్మెంట్లో క్రాక్ చేయగలుగుతావు. ప్లేస్మెంట్ అనే కదా, ఏదైనా గౌట్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్నా ఇనిషియల్ డేస్ నుంచి ప్రిపరేషన్ ఉండాలి. ఆ 3rd year రాగానో 4th year రాగానో ఎంబటే రమ్మంటే రాదు సార్ అది. అంటే నేను అనుకోవడం, సపోజ్ నువ్వు 2nd yearలో జాయిన్ అయ్యావు, సపోజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ నడుస్తుంది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి ప్రిపేర్ అయితే సరిపోతుందా? అలా వాళ్ళు ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారంటే గేట్ క్వశ్చన్స్, ఏఎస్సీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మోడల్స్ వస్తున్నాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, సెమ్ ఎగ్జామ్కి ఎలా అటెంప్ట్ చేయాలి, మన కాంపిటేటివ్ నాలెడ్జ్ ఎట్లా చదవాలి, ఇవి 2 వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకుంటూ చెప్తారు సార్ ఫ్యాకల్టీ మెంబర్స్. బీటెక్ సబ్జెక్ట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా చెప్పేస్తారు కాలేజీలో. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ వచ్చింది? చాలా అడ్వాంటేజ్ సార్. నేను అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు సేమ్ ఎక్కడో విన్నా, మళ్ళీ ఎక్కడో విన్నా, అది స్ట్రైక్ అవుతుండే సార్. ఓకే, వెరీ గుడ్. సో మీరు బీటెక్ సబ్జెక్టులతో పాటు సమాంతరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఈజీ అవుతుంది. ఓకే, ఓకే. క్యాంపస్ లైఫ్, లాస్ట్ క్వశ్చన్. అంటే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అయ్యారా? హౌ డిడ్ యూ? సో అంటే ఎక్కడైనా చాలా మెమరీస్ ఉన్నాయి సార్. అంటే ఎన్వైర్న్మెంట్ చూసుకుంటే చాలా బెటర్ సార్ యాజ్ కంపేర్ టు అదర్ కాలేజ్. ఎన్వైర్న్మెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అయినా మన లోపల బ్లాక్స్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయినా చాలా ఒక అంబియన్స్, మంచి అంబియన్స్ ఉంటుంది, ఒక గుడ్ ఫీలింగ్. కాలేజ్ ఎంటర్ కాగానే ఏదో ఎక్కడికి వచ్చినాం, ఇంటి దగ్గరికి వచ్చినాం, ఒక మంచి ఫీల్ ఉంటుంది సార్ లోపలికి వెళ్ళగానే. సరే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడగచ్చు, అడగకూడదు. ఏదో ఒక నంబర్ 1 కాలేజ్ అంటారు, ఆ నంబర్ 1 కాలేజీలో నీ కీసెట్ ద్వారా బీటెక్ సీట్ రాలేదు, ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చింది. ఆ రోజు అనుకున్నావా, అనుకోలేదు, నీకు డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్? అంటే అరే నాకు అక్కడ వచ్చి ఉంటే, అలాంటి రిగ్రెట్స్ ఏమైనా ఉండే? నాకు ఏ రోజు లేదు సార్. ఎందుకంటే నేను టాప్ 7లో పెట్టింది ఏస్ కాలేజ్ సార్. నేను
ఓయూ జేఎన్‌టూ తర్వాత నేను ప్రిఫర్ చేసింది ఏఎస్ కాలేజ్ సార్. నేను ఏ రోజు రిగ్రెట్ కాలేదు, కాను కూడా సార్. ఎందుకంటే నాకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చింది, మంచి ప్లేస్మెంట్ క్రాక్ చేయగలిగాను, ఫ్యాకల్టీతో బాండ్ పెంచుకున్నాను, గ్రేట్, గుడ్ ఎన్వైరన్మెంట్ సార్. చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ కాలేజ్. గ్రేట్ అజయ్, భవిష్యత్తు నీకు ఎంతో బాగుండాలని. అసలు నా కోరిక ఏంటో తెలుసా, నీలాంటి వాడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి ఒక సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి ఎంతోమందికి ప్లేస్మెంట్స్ ఇవ్వాలా, ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి నువ్వు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీకి రావాలి, ఇది నా కోరిక సార్. పక్కా నాది కూడా అదే అంబిషన్ సార్. ఒక 5 years నేను గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేద్దాం అనుకున్నా. తర్వాత వచ్చి నా ప్రైవేట్ కన్సల్టెన్సీ పెట్టుకుందాం అనుకున్నా. ఎక్సలెంట్. ఓకే, మన వాళ్ళకి మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్కి రావాలి. సార్ పక్కా. ఓకే అజయ్, గాడ్ బ్లెస్ యూ. మీ అమ్మా నాన్నకు కూడా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ తరపున శుభాకాంక్షలు తెలుపు. థ్యాంక్ యూ సార్. రైట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.